many of us for so many years we've thought we are worshiping God by just saying a few words to him. మనలో అనేక మంది చాలా సంవత్సరాలుగా ఆరాధన అంటే ఏదో కొన్ని మాటలు చెప్పేసి ప్రభువుకు వందనాలు చెల్లించడం అనుకుంటున్నాం. You know, the Bible says man looks on the outward appearance, but God looks at the heart. బైబిల్ చెప్తుంది మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు కానీ దేవుడు హృదయాలను పరిశీలిస్తాడు. When we speak the words, మేము వాక్య మాటలు చెప్పినప్పుడు people listen to the words. ఆయన ప్రజలు ఏం చేస్తారంటే మాటలు వింటారు. God is not listening to the words. అయితే దేవుడు మాటలు వినేవాడు కాదు. He is listening to the heart. మన యొక్క హృదయాన్ని వింటున్నాడు ఆయన. What is my heart saying? నా హృదయం ఏం చెప్తుంది? Am I saying, Lord, you are everything to me? ఓ ప్రభువా నీవే నాకు సర్వమైన వాడు, సమస్తమైన వాడు అని నా హృదయం చెప్తుంది. That is worship. అది ఆరాధన అంటే. Not my children, నా పిల్లలు కాదు, not my wife, నా భార్య కాదు, not my husband, నా భర్త కాదు, not my house, నా ఇల్లు కాదు, not my property, నా ఆస్తిపాస్తులు కావు, not my car or scooter or anything. నాకున్న కారు కాదు, స్కూటర్ కాదు, ఏం కాదు. You, Lord Jesus, you are everything to me. నీవే ప్రభువైన యేసుక్రీస్తు, నీవే నాకు సర్వమై ఉన్నావు. If God can hear your heart ఈ సంగతి saying that now, ఇప్పుడు ఈ సంగతి మీ హృదయం ఎట్లా చెప్పడం కనుక దేవుడు మీ హృదయాన్ని వినగలిగితే, then you are worshiping. అప్పుడు మీరు ఆయన ఆరాధిస్తున్నారు. Otherwise you're just saying words. ఏదో ఊరికే నోటితో మాటలు చెప్పడం కాదు. See what Jesus said in Mark chapter 7. మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో చూడండి. Mark's Gospel chapter 7. మార్కు సువార్త 7వ అధ్యాయం. This is a very interesting verse. ఇది చాలా శ్రద్ధ కలిగించే వచనం. Mark 7 verse 6 and 7. మార్కు సువార్త 7వ అధ్యాయం 6-7 వచనాలు. This people honor me with their lips, but their heart is far away from me. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు, వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. When you pray or worship God now, ఇప్పుడు మీరు దేవునికి ప్రార్థన చేసినా లేకుంటే దేవుని ఆరాధన చేసినా, ఇప్పుడు Jesus is here. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నారు. You can't see him, but the Lord Jesus is here. మీరు ఆయన చూడలేకపోతున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నారు. I know he is here. ఆయన ఇక్కడ ఉన్నారు, నేను ఎరుగుదును. I know he is with me ఆయన now. నాతో ఉన్నారు, నేను ఎరుగుదును. I will never stand in a pulpit if the Lord Jesus is not with me. యేసుక్రీస్తు ప్రభువారు నాతో లేకపోయినట్టయితే నేను అసలు పుల్పిట్ మీద నేను నిలబడను. Because I know I will waste people's time. ఎందుకంటే నేను ఎరుగుదును మీ ప్రజల యొక్క సమయాన్ని నేను వ్యర్థం చేస్తాను. I అట్లయితే say, Lord, the only way not to waste people's time, you got to stand with me. ఓ ప్రభువా, నీవు గనక నాతో లేకపోయినట్టయితే నేను ఇక్కడ నిలబడి వీళ్ళ సమయాన్ని వ్యర్థం చేశాడు చేయకున్నాను. I know the Lord Jesus is here. నేను ఎరుగుదును యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నారు. Whatever you say, మీరేం చేసి చెప్పరా, he is listening first. ఆయన మొదట వింటున్నాడు. And whatever I say now, he is listening also. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో కూడా ప్రభు వింటున్నారు. So when you pray, మీరు ప్రార్థించినప్పుడు now, ఇప్పుడు the Lord is not listening to your lips. ప్రభు మీ పెదవులను వినటం కాదు. It says, what about your heart? ఆయన అంటున్నాడు మీ హృదయం సంగతి ఏమిటి? If he says, yeah, they are drawing near to me with their lips, but their heart is somewhere else. ఈయన అంటున్నాడు పెదవులతో కనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందని. Then he says, తర్వాత అన్నారు, then it is with all emptiness, verse 7, that they are worshipping me. మరి 7వ వచనంలో వాళ్ళు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. Empty worship. ఇది వ్యర్థమైన ఖాళీ అయిపోయిన ఆరాధన. They are worshipping like all men teach in their doctrine. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు వాటిని అనుసరించి వీళ్ళు ఆరాధన చేస్తున్నారు. So the Lord is listening to the heart. ప్రభు మన హృదయాలను వింటున్నాడు. And if the heart is not completely his, మన యొక్క హృదయం పూర్తిగా ఆయనది కాలేదు అంటే, whatever you say with your lips, మీ పెదవులతో ఏం చెప్పినా గానీ, the Lord is not listening to see whether our Telugu grammar is perfect or any such thing. ప్రభు మనం మాట్లాడే మాటల్లో ఉన్నటువంటి తెలుగు వ్యాకరణం సరిగా ఉందా లేదా ఇట్లాంటివన్నీ వింటాయి. He's not bothered about that. దాని గురించి ఆయనకి ఏమి శ్రద్ధ లేదు. A small 3-year-old child without any grammar, that child's worship may be more acceptable to God than grown-up people saying fantastic things. మరి ఒక 3 సంవత్సరాల వయసు కలిగినటువంటి చిన్న బిడ్డ తన యొక్క మాటల్లో ఏ విధమైనటువంటి వ్యాకరణం గ్రామర్ ఉండదో అయినా కానీ ఆ బిడ్డ చేసేటటువంటి ఆరాధన దేవునికి వినసొంపుగా ఉండొచ్చు. ఒక పెద్ద వ్యక్తి రకరకాల ఇంపు సొంపులు కలిగినటువంటి మాటల కంటే కూడా ఈ చిన్న బిడ్డ ఆరాధన ఆయనకు అంగీకారంగా ఉంటుంది. Because that child has got a pure heart. ఎందుకంటే ఆ చిన్న బిడ్డకి పవిత్రమైన హృదయం ఉంది. So please remember that. దానికి జ్ఞాపకం పెట్టుకోండి. And you open your mouth, be more concerned about your heart than your words. మీ మాటల కంటే మీ హృదయాన్ని గురించి ఆయన అధికమైన ధ్యాస కలిగి ఉంటాడు. Otherwise he will say, in vain do they worship me. లేనట్టయితే ఆయన అంటున్నాడు వ్యర్థంగా వీళ్ళు నన్ను ఆరాధిస్తున్నారు.